బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 చాప్టర్ 13 పోలీసులకు సమాచారం మరియు దర్యాప్తు చేయడానికి వారి అధికారాలు సెక్షన్లు 176 నుంచి 198 వరకు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 యొక్క 13వ అధ్యాయం నేరాల గురించి పోలీసులకు తెలియజేయడానికి సంబంధించిన విధానాలను మరియు ఈ నేరాలను పరిశోధించడానికి పోలీసులకున్న అధికారాలను వివరిస్తుంది. సెక్షన్ 176 నుండి 198 వరకు పోలీసులు సమర్థవంతంగా మరియు సమర్థవంతంగా సమాచారాన్ని సేకరించగలరని, నేరాలను పరిశోధించగలరని మరియు నేరస్థులను న్యాయస్థానానికి తీసుకురాగలరని నిర్ధారించడానికి సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తాయి. ఈ అధ్యాయం శాంతి భద్రతలను నిర్వహించడానికి మరియు నేరన్యాయ వ్యవస్థ యొక్క సమగ్రతను నిర్ధారించడానికి కీలకమైనది. సెక్షన్ 176 కాగ్నిజబుల్ కేసుల్లో సమాచారం. సెక్షన్ 176 ప్రకారం ఎవరైనా గుర్తించదగిన నేరం గురించి తెలిసిన వ్యక్తి తప్పనిసరిగా పోలీసులకు తెలియజేయాలి. కాగ్నిజబుల్ నేరాలు అంటే ఒక పోలీసుధికారి వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు. కీ పాయింట్లు: తెలియజేయాల్సిన బాధ్యత. గుర్తించదగిన నేరం గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా పోలీసులకు ఫిర్యాదు చేయడం బాధ్యత. పోలీసు చర్య: అటువంటి సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు ఆ సమాచారాన్ని ప్రథమ సమాచార నివేదిక FIR గా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంటుంది. గుర్తించదగిన నేరాలు తక్షణమే నివేదించబడతాయని మరియు దర్యాప్తు చేయబడుతుందని ఈ విభాగం నిర్ధారిస్తుంది. సెక్షన్ 177 నాన్ కాగ్నిజబుల్ కేసుల సమాచారం మరియు అలాంటి కేసుల దర్యాప్తు. నాన్ కాగ్నిజబుల్ నేరాల విషయంలో వారెంట్ లేకుండా పోలీసుధికారి అరెస్టు చేయలేని పక్షంలో పోలీసులు తప్పనిసరిగా మేజిస్ట్రేట్కు తెలియజేయాలని ఈ సెక్షన్ నిర్దేశిస్తుంది. కీ పాయింట్లు: నాన్ కాగ్నిజబుల్ నేరాలు గుర్తించలేని నేరాలకు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా మేజిస్ట్రేట్కు నివేదించాలి. మేజిస్ట్రేట్ ఆదేశం: మేజిస్ట్రేట్ నిర్దేశిస్తే మాత్రమే పోలీసులు గుర్తించలేని నేరాలను పరిశోధించగలరు. ఈ నిబంధన నాన్ కాగ్నిజబుల్ నేరాలు న్యాయపరమైన పర్యవేక్షణలో నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 178 కాగ్నిజబుల్ కేసును పరిశోధించడానికి పోలీసుధికారి అధికారం. సెక్షన్ 178 మేజిస్ట్రేట్ ఆర్డర్ అవసరం లేకుండా కాగ్నిజబుల్ కేసులను దర్యాప్తు చేయడానికి పోలీసుధికారులకు అధికారమిస్తుంది. కీ పాయింట్లు: అధికారం: ఈ పోలీసు అధికారులు గుర్తించదగిన నేరాలను స్వతంత్రంగా దర్యాప్తు చేయవచ్చు. విధులు: పోలీసులు తప్పనిసరిగా సాక్ష్యాలను సేకరించాలి, సాక్షులను విచారించాలి మరియు కేసును ఛేదించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఈ సెక్షన్ గుర్తించదగిన కేసులలో పోలీసుల స్వయం ప్రతిపత్త దర్యాప్తు అధికారాలను నొక్కి చెబుతుంది. సెక్షన్ 179 దర్యాప్తు ప్రక్రియ. విచారణ సమయంలో పోలీసుధికారులు అనుసరించాల్సిన ప్రామాణిక విధానాన్ని ఈ విభాగం వివరిస్తుంది. కీ పాయింట్లు: దర్యాప్తు దశలు: పోలీసులు తప్పనిసరిగా నేరం జరిగిన ప్రదేశాన్ని సందర్శించాలి, సాక్ష్యాలను సేకరించాలి, సాక్షులను ఇంటర్వ్యూ చేయాలి మరియు దర్యాప్తును డాక్యుమెంట్ చేసే కేసు డైరీని సంకలనం చేయాలి. చట్టపరమైన సమ్మతి: సేకరించిన సాక్ష్యం యొక్క సమగ్రతను నిర్ధారించడానికి చట్టపరమైన విధానాలకు అనుగుణంగా విచారణ నిర్వహించబడాలి. ఈ విభాగం పరిశోధనలు క్షుణ్ణంగా మరియు పద్ధతిగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. సెక్షన్ 180 ఎలా సమర్పించబడిందో నివేదించండి. సెక్షన్ 180 పోలీసు అధికారులు తమ దర్యాప్తు నివేదికలను ఎలా సమర్పించాలో వివరిస్తుంది. కీ పాయింట్లు: తుది నివేదిక. దర్యాప్తు పూర్తయిన తర్వాత పోలీసులు తప్పనిసరిగా మేజిస్ట్రేట్కు తుది నివేదికను సమర్పించాలి. కేసు ముగింపు: తగినంత సాక్ష్యం లేనట్లయితే మేజిస్ట్రేట్ ఆమోదానికి లోబడి పోలీసులు మూసివేత నివేదికను సమర్పించవచ్చు. ఈ నిబంధన దర్యాప్తు ఫలితాలను అధికారికంగా డాక్యుమెంట్ చేయబడిందని మరియు న్యాయాధికారులచే సమీక్షించబడుతుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 181 విచారణ లేదా ప్రాథమిక విచారణను నిర్వహించే అధికారం. FIR నమోదు చేయడానికి ముందు గుర్తించదగిన నేరం జరిగిందో లేదో నిర్ధారించడానికి ప్రాథమిక విచారణలను నిర్వహించడానికి ఈ విభాగం పోలీసుధికారులను అనుమతిస్తుంది. కీ పాయింట్లు: ప్రాథమిక విచారణ ఈ ఫిర్యాదు యొక్క ప్రామాణికతను ధృవీకరించడానికి నిర్వహించబడింది. ఫలితం: విచారణ ఆధారంగా ఫిర్ నమోదు చేయబడవచ్చు లేదా నిరాధారమని తేలితే ఫిర్యాదును కొట్టివేయవచ్చు. ఇది పోలీసులు విశ్వసనీయ సమాచారంపై చర్య తీసుకుంటారని
మరియు చట్టపరమైన ప్రక్రియ యొక్క దుర్వినియోగాన్ని నిరోధించడాన్ని నిర్ధారిస్తుంది. సెక్షన్ 182 సాక్షుల హాజరు కావడానికి పోలీసుంధికారి యొక్క అధికారం. సెక్షన్ 182 విచారణ సమయంలో సాక్షులను విచారణకు పిలిచేందుకు పోలీసులకు అధికారమిస్తుంది. కీ పాయింట్లు: సాక్షులను పిలిపించడం. వ్యక్తులు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయవచ్చు. వర్తింపు: సాక్షులు అటువంటి నోటీసులకు అనుగుణంగా చట్టబద్ధంగా కట్టుబడి ఉంటారు. ఈ నిబంధన పోలీసులు దర్యాప్తు సమయంలో అవసరమైన సమాచారం మరియు వాంగ్మూలాన్ని సేకరించగలరని నిర్ధారిస్తుంది. సెక్షన్ 183 పోలీసులచే సాక్షులను విచారించడం. ఈ విభాగం విచారణ సమయంలో సాక్షులను విచారించే విధానాన్ని వివరిస్తుంది. కీ పాయింట్లు: స్టేట్మెంట్లను నమోదు చేయడం. సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు ఖచ్చితంగా నమోదు చేయాలి. సాక్షుల సంతకం. వారి వాంగ్మూలాన్ని ధృవీకరించడానికి సాక్షులు స్టేట్మెంట్లపై సంతకం చేయాలి. ఇది సాక్షి స్టేట్మెంట్లు అధికారికంగా డాక్యుమెంట్ చేయబడిందని మరియు సాక్ష్యంగా ఉపయోగించబడుతుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 184 పోలీసులకు స్టేట్మెంట్లు మరియు వాటిని ఉపయోగించడం. సెక్షన్ 184 ప్రకారం దర్యాప్తు సమయంలో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాలను ఇతర సాక్ష్యాలతో ధృవీకరించకపోతే కోర్టులో సాక్ష్యంగా ఉపయోగించరాదు. కీ పాయింట్లు: సాక్ష్యం విలువ. పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లు అనుబంధంగా పరిగణించబడతాయి మరియు ధృవీకరణ అవసరం. హక్కుల రక్షణ. ఇది కేవలం పోలీసు స్టేట్మెంట్ల ఆధారంగా మాత్రమే దోషులుగా నిర్ధారించబడకుండా వ్యక్తులను రక్షిస్తుంది. ఈ నిబంధన వ్యక్తుల హక్కులను రక్షిస్తుంది మరియు కోర్టులో సమర్పించిన సాక్ష్యాల విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. సెక్షన్ 185 ఎటువంటి ప్రేరేపణ అందించబడదు. ఈ సెక్షన్ పోలీసుధికారులు సాక్షులు లేదా అనుమానితుల నుండి స్టేట్మెంట్లను పొందేందుకు ప్రేరేపించడం లేదా బెదిరింపులను అందించడాన్ని నిషేధిస్తుంది. కీ పాయింట్లు: నిషేధం. ప్రకటనలను రాబట్టేందుకు ఎటువంటి బలవంతం, బెదిరింపు లేదా వాగ్దానం ఉపయోగించబడదు. సమగ్రత. స్టేట్మెంట్లు స్వచ్ఛందంగా ఇవ్వబడుతున్నాయని మరియు విశ్వసనీయంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. సాక్షి స్టేట్మెంట్ల సమగ్రతను మరియు స్వచ్ఛందతను కాపాడుకోవడానికి ఈ విభాగం కీలకమైనది. సెక్షన్ 186 ఈ కన్ఫెషన్స్ మరియు స్టేట్మెంట్ల రికార్డింగ్. సెక్షన్ 186 నేరాంగీకారాలు మరియు స్టేట్మెంట్లను వాటి ప్రామాణికతను నిర్ధారించడానికి మేజిస్ట్రేట్ రికార్డ్ చేయాలని ఆదేశించింది. కీ పాయింట్లు: మేజిస్ట్రియల్ రికార్డింగ్. ఒప్పుకోలు తప్పనిసరిగా మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేయాలి. స్వచ్ఛందత. ఒప్పుకోలు బలవంతం లేకుండా స్వచ్ఛందంగా చేయబడిందని నిర్ధారిస్తుంది. ఈ నిబంధన ఒప్పుల రికార్డింగ్కు న్యాయపరమైన పర్యవేక్షణ పొరను జోడిస్తుంది. సెక్షన్ 187 అత్యాచార బాధితురాలికి వైద్య పరీక్ష. ఈ సెక్షన్ ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించేందుకు అత్యాచార బాధితులకు వైద్య పరీక్షను తప్పనిసరి చేసింది. కీ పాయింట్లు: మెడికల్ ఎగ్జామినేషన్. అర్హత కలిగిన వైద్యుడు తక్షణమే నిర్వహించాలి. ఫోరెన్సిక్ సాక్ష్యం. నేరస్తుడిని విచారించడానికి సేకరించిన సాక్ష్యం కీలకం. ఇది క్లిష్టమైన సాక్ష్యం భద్రపరచబడిందని మరియు బాధితుడి కేసుకు మద్దతునిస్తుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 188 పోలీసు అధికారి ద్వారా శోధించడం. సెక్షన్ 188 దర్యాప్తు చేస్తున్న నేరానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించేందుకు సోదాలు నిర్వహించే అధికారాన్ని పోలీసు అధికారులకు మంజూరు చేస్తుంది. కీ పాయింట్లు: సెర్చ్ వారెంట్లు. పోలీసులు ఆవరణలో శోధించవచ్చు మరియు పరిస్థితిని బట్టి వారెంట్తో లేదా లేకుండా సాక్ష్యాలను స్వాధీనం చేసుకోవచ్చు. చట్టపరమైన విధానం. సాక్ష్యం యొక్క ఆమోదయోగ్యతను నిర్ధారించడానికి శోధనలు తప్పనిసరిగా చట్టపరమైన ప్రోటోకాల్లను అనుసరించాలి. అవసరమైన సాక్ష్యాలను సమర్థవంతంగా సేకరించేందుకు ఈ నిబంధన పోలీసులకు అధికారం ఇస్తుంది. సెక్షన్ 189 పోలీస్ స్టేషన్లో ఉన్నధికారి మరొకరికి సెర్చ్ వారెంట్ జారీ చేయవలసి వచ్చినప్పుడు అవసరమైతే సెర్చ్ వారెంట్ జారీ చేయమని మరొక అధికారిని లేదా అధికారాన్ని అభ్యర్థించడానికి బాధ్యత వహించే పోలీసుధికారిని ఈ విభాగం అనుమతిస్తుంది. కీ పాయింట్లు: ప్రతినిధి బృందం. ఇన్ఛార్జ్ అధికారి అందుబాటులో లేకపోయినా శోధనలు సమర్థవంతంగా నిర్వహించబడతాయని నిర్ధారిస్తుంది. లీగల్ ఆథరైజేషన్. శోధన ప్రక్రియ యొక్క చట్టపరమైన సమగ్రతను నిర్వహిస్తుంది. ఇది పరిశోధనల సమయంలో సకాలంలో మరియు సమర్థవంతమైన శోధనలను సులభతరం చేస్తుంది. సెక్షన్ 190 24 గంటల్లో దర్యాప్తు పూర్తి చేయలేనప్పుడు ప్రక్రియ. సెక్షన్ 190 24 గంటల్లో దర్యాప్తు పూర్తి చేయలేని పరిస్థితులను సూచిస్తుంది. కీ పాయింట్లు: జ్యుడిషియల్ కస్టడీ. పోలీసులు తప్పనిసరిగా నిందితులను
మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి మరియు తదుపరి విచారణ కోసం జ్యుడిషియల్ కస్టడీని కోరాలి. కస్టడీ పొడిగింపు దర్యాప్తును పూర్తి చేయడానికి పోలీసులకు మరింత సమయం కల్పిస్తూ నిందితుల హక్కులు రక్షించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. ఈ నిబంధన వ్యక్తిగత హక్కుల రక్షణతో సమగ్ర విచారణ అవసరాన్ని సమతుల్యం చేస్తుంది. సెక్షన్ 191 సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్ ద్వారా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ఈ సెక్షన్లో అధీనంలోని పోలీసు అధికారులు తమ పరిశోధనల వివరణాత్మక నివేదికలను ఇన్ఛార్జ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. కీ పాయింట్లు: జవాబుదారీతనం పోలీసు దళంలో పర్యవేక్షణ మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. వివరణాత్మక రిపోర్టింగ్ దర్యాప్తు ప్రక్రియ యొక్క సమగ్ర రికార్డును అందిస్తుంది. ఇది పరిశోధనలు శ్రద్ధగా మరియు ప్రదర్శకంగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 192 సాక్ష్యం లోపించినప్పుడు నిందితుడి విడుదల. సెక్షన్ 192 ఆరోపించిన వ్యక్తిని వారి నిరంతర నిర్బంధాన్ని సమర్థించడానికి తగిన సాక్ష్యాధారాలు లేనట్లయితే వారిని విడుదల చేయవలసి ఉంటుంది. కీ పాయింట్లు: తగినంత సాక్ష్యం లేదు. తదుపరి నిర్బంధానికి సాక్ష్యం మద్దతు ఇవ్వకపోతే నిందితుడిని తప్పనిసరిగా విడుదల చేయాలి. న్యాయపరమైన పర్యవేక్షణతో విడుదలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్ధారిస్తుంది. ఇది అన్యాయమైన నిర్బంధం నుండి వ్యక్తులను రక్షిస్తుంది. సెక్షన్ 193 సాక్ష్యాలు సరిపోతుంటే కేసులను మేజిస్ట్రేట్కు పంపాలి. ఈ సెక్షన్ ప్రకారం తగిన సాక్ష్యాధారాలతో కూడిన కేసులను విచారణ కోసం మేజిస్ట్రేట్కు పంపాలి. కీ పాయింట్లు: తగిన సాక్ష్యం ఆరోపణలకు మద్దతునిస్తే న్యాయపరమైన విచారణల కోసం కేసులను తప్పనిసరిగా మేజిస్ట్రేట్కు పంపాలి. చట్టపరమైన ప్రక్రియ కేసులు సమర్థవంతంగా మరియు న్యాయంగా విచారణ కొనసాగుతాయని నిర్ధారిస్తుంది. ఈ నిబంధన తగిన సాక్ష్యాలు ఉన్నప్పుడు న్యాయ ప్రక్రియ వెంటనే ప్రారంభించబడుతుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 194 ఫిర్యాదుదారు మరియు సాక్షులు పోలీసు అధికారితో పాటు వెళ్లవలసిన అవసరం లేదు మరియు నిర్బంధానికి లోబడి ఉండకూడదు. సెక్షన్ 194 ఫిర్యాదుదారులు మరియు సాక్షులను అనవసరమైన సంయమనం నుండి లేదా విచారణ సమయంలో పోలీసుధికారులతో పాటు బలవంతంగా వెళ్లకుండా కాపాడుతుంది. కీ పాయింట్లు: రక్షణ ఫిర్యాదుదారులు మరియు సాక్షులను గౌరవంగా చూస్తారని మరియు అనవసరమైన ఒత్తిడికి గురికాకుండా చూస్తారు. స్వచ్ఛంద సహకారం పోలీసులతో స్వచ్ఛంద సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ నిబంధన దేశం యొక్క హక్కులు మరియు గౌరవాన్ని కాపాడుతుంది. పరిశోధనలలో పాల్గొన్న వ్యక్తులు. సెక్షన్ 195 డైరీ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్. సెక్షన్ 195 ప్రకారం పోలీసుధికారులు తమ దర్యాప్తు ప్రక్రియల వివరణాత్మక డైరీని నిర్వహించాలి. కీ పాయింట్లు: రికార్డ్ కీపింగ్ విచారణ సమయంలో తీసుకున్న అన్ని చర్యల యొక్క సమగ్ర రికార్డును నిర్ధారిస్తుంది. ప్రదర్శకత దర్యాప్తు ప్రక్రియ యొక్క స్పష్టమైన మరియు పారదర్శక ఖాతాను అందిస్తుంది. ఇది పోలీసు దర్యాప్తులో జవాబుదారీతనం మరియు ప్రదర్శకతను నిర్ధారిస్తుంది. సెక్షన్ 196 దర్యాప్తు పూర్తయిన పోలీసుధికారి నివేదిక. ఈ సెక్షన్ ప్రకారం పోలీసుధికారులు దర్యాప్తు పూర్తయిన తర్వాత వివరణాత్మక నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. కీ పాయింట్లు: తుది నివేదిక విచారణ సమయంలో సేకరించిన ఫలితాలు మరియు సాక్ష్యాలను నివేదిక తప్పనిసరిగా సంగ్రహించాలి. జ్యుడిషియల్ రివ్యూ రిపోర్ట్ న్యాయ సమీక్ష మరియు తదుపరి చర్య కోసం మేజిస్ట్రేట్కు సమర్పించబడుతుంది. ఈ నిబంధన విచారణలు అధికారికంగా ముగిసిందని మరియు న్యాయాధికారులచే సమీక్షించబడుతుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 197 ఆత్మహత్య మొదలైన వాటిపై పోలీసులు విచారణ చేసి నివేదించాలి. సెక్షన్ 197 ఆత్మహత్య లేదా అనుమానాస్పద మరణాల కేసులపై దర్యాప్తు చేసి నివేదించాలని పోలీసులను ఆదేశించింది. కీ పాయింట్లు: క్షుణ్ణంగా పరిశోధన ఫౌల్ ప్లేని తోసిపుచ్చడానికి అన్ని అనుమానాస్పద మరణాలు క్షుణ్ణంగా పరిశోధించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. వివరణాత్మక నివేదిక సమగ్ర నివేదికను మేజిస్ట్రేట్కు సమర్పించాలి. ఇది అన్ని మరణాలు ప్రదర్శకంగా మరియు క్షుణ్ణంగా దర్యాప్తు చేయబడుతుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 198 వ్యక్తులను పిలిపించే అధికారం. సెక్షన్ 198 విచారణ నిమిత్తం ఎవరినైనా పిలిపించుకునే అధికారం పోలీసులకు కల్పిస్తుంది. కీ పాయింట్లు: సమన్లు చేసే అధికారం. విచారణకు హాజరు కావాల్సిన వ్యక్తులకు పోలీసులు సమన్లు జారీ చేయవచ్చు. వర్తింపు వ్యక్తులు అటువంటి సమన్లకు కట్టుబడి ఉండటానికి చట్టబద్ధంగా బాధ్యత వహిస్తారు. ఈ నిబంధన పోలీసులు దర్యాప్తు సమయంలో
సమయంలో అవసరమైన సమాచారం మరియు వాంగ్మూలాన్ని సేకరించగలరని నిర్ధారిస్తుంది. సారాంశం BNSS 2023 అధ్యాయం 13 నేరాల గురించి పోలీసులకు తెలియజేయడానికి సమగ్ర ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తుంది మరియు ఈ నేరాలను పరిశోధించడానికి పోలీసులధికారాలను వివరిస్తుంది. సెక్షన్ 176 నుండి 198 వరకు పోలీసు విచారణలు సమర్థవంతంగా, పారదర్శకంగా మరియు చట్టపరమైన విధానాలకు అనుగుణంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. ఈ ప్రక్రియలో పాల్గొన్న వ్యక్తుల హక్కులను పరిరక్షిస్తూనే నేరాలు దర్యాప్తు చేయబడి ప్రభావవంతంగా విచారించబడుతున్నాయని నిర్ధారిస్తూ వేగంగా మరియు క్షుణ్ణంగా వ్యవహరించడానికి ఈ నిబంధనలు పోలీసులకు అధికారం ఇస్తాయి. ఈ అధ్యాయం శాంతి భద్రతల పరిరక్షణకు, న్యాయాన్ని సమర్థించడానికి మరియు నేర న్యాయ వ్యవస్థ యొక్క సమగ్రతను నిర్ధారించడానికి కీలకమైనది. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.